మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమరం మోగనుంది. దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంలో మాత్రం గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. మండలాల వైజ్ గా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా చాలా మంది రావడం జరుగుతుంది. పార్టీలకు ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది ఆశావాహులు మాత్రం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఏమి రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఎదురు చూసినటువంటి పరిస్థితి. మొత్తానికి రిజర్వేషన్ల ప్రక్రియ అయితే ఈ రోజు పూర్తయిందని చెప్పవచ్చు. ఇటు మండల వార్డు మెంబర్ల యొక్క రిజర్వేషన్ ఖరారు చేస్తున్నారు. ఈ ఆర్డీఓ ఆఫీస్ లో మాత్రం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. జెడ్పీటీసీ ఎంపీపీ మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అదేవిధంగా సి భాస్కరరావు ఆధ్వర్యంలో అక్కడ కూడా రిజర్వేషన్ ఖరారు చేస్తారు. నిజంగా ఎన్నికల వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది. ఎప్పుడు వచ్చినా కూడా ఈ సమరానికి సిద్ధం అన్నట్టు యంత్రాంగము అదేవిధంగా ఓటర్స్ కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఎలక్షన్ లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు అధికారులంతా కూడా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేజర్ గా రిజర్వేషన్ల ప్రక్రియ ఉండి ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఈ రోజు పూర్తయిందని చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఉన్నటువంటి ఆశావాహులు మాత్రము ఏ రిజర్వేషన్ వస్తుంది ఏందని చెప్పి చూసినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా కొంతమంది కొన్ని గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను చూసి కొంతమంది నిరాశగా వెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమంది మాత్రము కొంచెం సంతోషంగా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సెంటర్ల వద్ద ఒక్కొక్క మండలాల వైజ్ గా పిలుస్తున్నారు. ఆ మండలాల వైజ్ గా రిజర్వేషన్ ఇక్కడ ఖరారు చేస్తున్నారు. ఎంపీటీసీలు సర్పంచ్లకు సంబంధించి కాబట్టి కొంతమంది గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు కావచ్చు ఎంపీటీసీ నిలబడే వాళ్ళు ఆశావాహులు రిజర్వేషన్లు చూసి కొంతమంది నిరాశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒక రిజర్వేషన్ అయితే ఇంకో రిజర్వేషన్ రావడము, కొంతమంది మాత్రం అనుకున్నట్టుగా రిజర్వేషన్ వస్తే వాళ్ళంతా కూడా హ్యాపీగా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం కూడా ఎలక్షన్ సంబంధించి రిజర్వేషన్లు ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు కూడా నెక్స్ట్ అంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా రెడీగా ఉండడానికి అటు అధికారులు ఇటు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. విపక్షం వైపు అంటే అధికార పక్షం చేసినటువంటి వారి యొక్క అంటే వారి సంక్షేమ పథకాలు అమలు సరిగా లేదు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి వీళ్ళు ఒకవైపు సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ చాలా వేగవంతంగా చేస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డ్సే కావచ్చు, ఇంకా ఎన్నో పథకాలు మేము చేస్తామని చెప్పి వీళ్ళు ఏదేమైనా మొత్తానికైతే ఈ అడావిడి అయితే ఈ రోజు స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మొత్తానికి మేజర్ గా ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రము ఈ రోజు పూర్తయిందని చెప్పవచ్చు. జిల్లాకు సంబంధించి జడ్పీ చైర్మన్ బీసీ జనరల్ గా కేటాయించారు. అదేవిధంగా 17 ఎంపీపీ స్థానాలు 17 జడ్పీటీసీ స్థానాలు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అదేవిధంగా లోకల్ బాడీ జేసీ భాస్కర్రావు దీన్ని రిజర్వేషన్లు నిర్ధారించారు. నిజంగా చూసినట్లయితే అడ్డగూరు సంబంధించి ఎంపీపీ బీసీ జనరల్ అదేవిధంగా జడ్పీటీసీ కూడా బీసీ జనరల్ గా కేటాయించారు. ఆలేరు వచ్చేసి ఎంపీపీ బీసీ మహిళ జడ్పీటీసీ బీసీ మహిళగా కేటాయించారు. ఆత్మకూరు ఎం మండల్ వచ్చేసి ఎంపీపీ బీసీ జనరల్ అయింది, జడ్పీటీసీ బీసీ మహిళగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా బోధన్ పోచంపల్లి ఎంపీపీ బీసీ మహిళ జెడ్పీటీసీ బీసీ జనరల్ గా కేటాయించడం జరిగింది. భువనగిరి వచ్చేసి ఎంపీపీ జనరల్ జెడ్పీటీసీ మాత్రం జనరల్ మహిళగా కేటాయించడం జరిగింది. మరి బీబీనగర్ మండలం ఎంపీపీ జనరల్ మహిళ జెడ్పీటీసీ మాత్రం జనరల్ గా కేటాయించడం జరిగింది. తనకి బొమ్మల రామవరం వచ్చేసి ఇక్కడ ఎస్టీ కేటాయించడం జరిగింది. ఎంపీపీ కూడా ఎస్టీ, జెడ్పీటీసీ కూడా ఇక్కడ ఎస్టీకి కేటాయించడం జరిగింది. చౌటుప్పల్ మండలంలో ఎంపీపీ బీసీ మహిళ కేటాయించారు, జెడ్పీటీసీ కూడా బీసీ మహిళకే కేటాయించడం జరిగింది. గుండాల మండలంకి వచ్చినట్లయితే బీసీ జనరల్ మహిళను కేటాయించారు ఎంపీపీగా, జెడ్పీటీసీగా బీసీ జనరల్ కేటాయించడం జరిగింది. మూటకొండూరు మండల్ ఎంపీపీ బీసీ జనరల్, జెడ్పీటీసీ జనరల్ మహిళగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మోత్కూర్ ఎంపీపీ ఎస్సీకి కేటాయించడం జరిగింది, జెడ్పీటీసీ కూడా ఎస్సీ జనరల్ కేటాయించడం జరిగింది. నారాయణపూర్ వచ్చేసి ఎంపీపీ జనరల్, జెడ్పీటీసీ జనరల్ ఈ రెండు కూడా జనరల్ కేటాయించడం జరిగింది. మొత్తం రాజపేట ఎంపీపీ ఎస్సీ మహిళ, జెడ్పీటీసీ ఎస్సీ మహిళగా కేటాయించడం జరిగింది. రామన్నపేట్ ఎంపీపీ ఎస్సీ, జెడ్పీటీసీ ఎస్సీ జనరల్ గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా తుర్కపల్లి మండలం ఎంపీపీ మాత్రం జనరల్ కేటాయించడం జరిగింది, జెడ్పీటీసీ మాత్రం జనరల్ మహిళగా తుర్కపల్లి మండలంలో రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా వలిగొండకు వచ్చినట్లయితే ఎంపీపీ జనరల్ మహిళ, జెడ్పీటీసీ బీసీ జనరల్ గా దీన్ని కేటాయించడం జరిగింది. యాదగిరిగుట్టకు వచ్చేసి ఎంపీపీ జనరల్ మహిళ, జెడ్పీటీసీ జనరల్ కేటాయించడం జరిగింది. మొత్తానికి జనరల్ 6, బీసీ 7, ఎస్సీ 3, ఎస్టీ 1 ఎంపీపీలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీలు బీసీ 7, ఎస్సీ 3, ఎస్టీ 1, జనరల్ 6 కేటాయించడం జరిగింది.